అందరికీ వందనాలు. నా పేరు హద్దసాను ఎస్తేరు. ఎస్తేరు అన్న పేరుకు అర్థం నక్షత్రం. తల్లిదండ్రులు లేని దాననై ఉండగా మొర్దెకై అన్న పినతండ్రి నన్ను పెంచుకొనెను. 127 మందిలో ఎన్నుకోబడి వచ్చి రాణి స్థానంలో రాణి అయ్యాను. నా స్వజనులకు యూదులను రక్షించడం కోసం 3 దినములు ఉపవాసం ఉండి నేను నశించినా నశించెదను అని తీర్మానం చేసుకుని దుష్టుడైన హామాను పన్నాగములపై తిప్పికొట్టింది. యూదులకు ఆనందము, క్షేమము, సంతోషము, ఘనతయు కలుగు నిమిత్తము దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకున్నాను. ధనవంతుడు మరియు పొట్టివాడను. యేసయ్య ఎవరూ చూడలేనని ఒక మేడి చెట్టు పైకి ఎక్కాను. యేసయ్య నా దగ్గరకు వచ్చి కనులెత్తి చూసి, ఎక్కయ్య త్వరగా దిగుము అనగానే నేను సంతోషంతో దిగి ఆయనను కలిశాను. నా ఇంట చేర్చుకున్నాను. అంతేకాకుండా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను. ఎవరి యొద్దనైనా అనవసరంగా తీసుకుంటే వారికి 4 అంతలా మరలా చెల్లిస్తాను. అందరికీ వందనములు. నా పేరు సొలొమోన్. రాజైన దావీదు బత్షెబల సంతానమైన నేను. నా పేరు యాదిత్య. నా తండ్రి అయిన దావీదు నాకు సొలొమోను అని పేరు పెట్టెను. దేవుడైన యెహోవా నాతో కూడా ఉండి నన్ను బహుగనుడైన రాజుగా చేసెను. ఎట్లనగా ఒకరోజు రాత్రి దేవుడు నాతో ప్రత్యక్షమై, నీకు ఏమి కోరుదునో అది అడగమని చెప్పాను. నేను ఇలాగూ మనవి చేసి తిని, నా తండ్రి అయిన దావీదు బహుకృప చూపి అతని స్థానమునందు నన్ను రాజుగా చేసితివి కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుతో నాకు వాగ్దానము స్థిరపరచుము. ఈ గొప్ప జనమునకు న్యాయమును తీర్చే శక్తి గల వాడేవాడు. నేనీ జనముల మధ్య ఉండి కార్యములను చెక్కబెట్టునట్టు తగిన జ్ఞానమును తెలివిను దయచేయుము. నా పేరే పౌలు. నేను సంఘాన్ని హింసించి జైలులో పెట్టేవాడిని. దమస్కు మార్గంలో దేవుడు నన్ను దర్శించాడు. అప్పుడు నేను పౌలుగా మార్చబడితిని. నా స్నేహితుడు బర్నబా, షీలా, తిమోతి మొదలగు వారు నేను యెరూషలేములో సంఘంలో ఎఫెసీ, కొరింథీ, రోమా పట్టణంలో సువార్త ప్రకటిస్తూ బంధకములలో వేయబడితిని. అపరిమితంగా దెబ్బలు తిని
అనేక మారులు ప్రాణాపాయాలు తింటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములలో కొట్టబడితిని. అయినను యేసు దేనివల్ల విడిపించబడితేనే అనేక పత్రికలు రాసినాడు. నా పేరు పేతురు, నన్ను కేఫ అని సీమోను అని కూడా అంటారు. గలిలయలోని బేతేల గ్రామం వాడిని. నేను జాలరిని. సముద్రంలో వల వేయట చూచిన యేసయ్య నా వెంబడలండి. అప్పుడు నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతులని నన్ను పిలిచాను. అప్పటి నుండి నేను యేసయ్యను వెంబడించాను.